నమస్తే. ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. మనకు ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు ఎక్కడ క్వాలిటీగా దొరుకుతుందో అక్కడికే వెళ్ళి తీసుకుంటాం. అలాగే ఒక సినిమాకి సంబంధించి ఒక లొకేషన్ కావాలంటే ఏ ప్రాంతం బాగుంటుందో ఆ ప్రాంతానికి వెళ్తాం. కానీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఫేమస్గా ఉంటుంది. ఒక్కొక్క చోట ఇడ్లీ బాగుంటుంది, ఒక్కొక్క చోట దోశ బాగుంటుంది. కానీ ఎలాంటి ఫుడ్ అయినా ఎక్కడి ఫుడ్ అయినా సరే బామ్మ చేతితో చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని మీరందరూ ఒప్పుకోవాల్సిందే. అలాంటి బామ్మ చేతి వంటల్ని మీకు అందిస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా మరో బామ్మ చేసే వంటకాల్ని మీకు పరిచయం చేయబోతోంది. ఇంతకీ ఆ బామ్మ ఎవరో, ఆవిడ చేసే వంటకాలేంటో చూద్దాం. నమస్తే బామ్మగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మీ గురించి చెప్పండి. అసలు నా పేరు విద్య అండి. మా వారు ఆత్మ చైర్మన్ అండి. ఓకే, కాంగ్రెస్ లో. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పెద్దవాళ్ళే, పెళ్లిళ్ళు అయిపోయాయి. ఓకే, వాళ్ళకు కూడా పిల్లలు. ఓకే. ఇద్దరు అబ్బాయిలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, సో మీకు మనవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే ఇంట్లోనే హ్యాపీగా ఉంటాను. వెరైటీ వంటకాలు చేస్తూ ఉంటారా? ఇంట్లో ట్రై చేస్తారా? చేస్తూ ఉంటాను. ఓకే, మరి మీ ఇంటి వంటకు వచ్చారు కాబట్టి రెండు టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓకే, సో ఆ రెండు వంటలు ఏంటో మీరు చేస్తే చూడాలి, నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. సో మరి వెళ్ళిపోదామా? అలాగే రండి. ఓకే బామ్మగారు, మరి ఈ రోజు మీరు మాకు చూపించబోయే మొదటి వంటకం ఏంటి? మొదటి వంటకం మటన్ పాలకూర కర్రీ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. మటన్, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా. ఓకే బామ్మగారు, మరి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. మరి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అసలు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేయాలి కదా. ఓకే, చిన్నగా చేయాలి మంట. ఆయిల్ వేసుకుందాము. సరిపోతుంది? సరిపోతుంది. ఇప్పుడు మటన్ పాలకూర కర్రీకి మనం ఏం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు కదా? ఏం అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఓకే, ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది కదా? చాలా ఇంకా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేశారు. మటన్ పాలకూర కర్రీ స్పూన్. ఒక ప్లేట్ పెట్టుకుంటాం. ఇప్పుడు మటన్ వేసుకోవాలి. పెద్దది అమ్మ కలుపుకోవాలా? ఫస్ట్ ఆనియన్స్ వేసారు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసారు. కొంచెం పసుపు. ఓకే, కొద్దిగా పసుపు అంటే ఒక 1/2 స్పూన్. చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. దీనికి సరిపడా కారం. ఓకే, 1 స్పూన్ సరిపోతుందా? అంటే తినే వాళ్ళని బట్టి ఉంటుంది అది. 1 స్పూన్ ఉప్పు, సరిపడినంత కారం, అలాగే ఉప్పు. మంట చిన్నగా చేయమ్మ. అయిన తర్వాత మెంతికూర వేయాలండి. ఫస్ట్ మెంతికూర, ఆకుకూరలో మెంతికూర వేశారు. గరం మసాలా వేయాలి. ఎన్ని స్పూన్లు? 1 స్పూన్. ఓకే, మెంతికూర తర్వాత ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేశారు. ఇందులో కొన్ని నీళ్ళు పోయాలి. చాలు చాలు చాలు. స్మెల్ ఇప్పుడే వచ్చేస్తుంది.
మూత పెట్టేసి కొంచెం ఉడకనిచ్చాలి. ఓకే, సిమ్లోనే ఉంచేద్దామా? కొంచెం పెద్దగా పెట్టాలి మంట. ఓకే బామ్మగారు, ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయండి. అయిన తర్వాత పాలకూర వేసి మళ్ళీ పెట్టాలి. మళ్ళీ పెట్టాలి. సో ఇప్పుడు మళ్ళీ ఆవిరి ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దామా? ఓకే ఓకే, ఆవిరి పోయింది, చూద్దామా? ఓపెన్ చేద్దామా? చేయనా? చేయండి. ఇంకా ఉడకాలి ఇది. ఇంకా ఉడకాలి. అదే పాలకూర వేసేసి మళ్ళీ పెట్టాలి. ఓకే, పాలకూర ఇంకా వాటర్ ఏమైనా వాటర్ వేయాలి. అంటే పాలకూర క్వాంటిటీ కావాలంటే ఇంకా మనం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. చాలు చాలు చాలు. స్టవ్ ఆన్ చేయనా? ఆన్ చేయి. ఇప్పుడు మనకి ఎన్ని విజిల్స్ సరిపోతుంది? కూర మెత్తగా ఉడికేంత వరకు పెట్టుకోవాలి. అయిన తర్వాత మూత తీసేసిన తర్వాత నీరు గనక ఉంటే కూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. ఓకే, ఆఫ్ చేసిన స్టవ్. అలాగే. సో ఇది మళ్ళీ ఇంకా మొత్తం అంతా ఆవిరంతా పోవాలి కాబట్టి మనం ఇంకొక 2 నిమిషాలు వెయిట్ చేయాల్సిందే. కూర దగ్గర కావాలి. ఆవిరి కూడా పోయింది కాబట్టి ఓపెన్ చేద్దామా? అలాగే. ఓకే, వాటర్ కూడా అయిపోయింది. సరిపోతుందమ్మా? సరిపోతుందమ్మా ఇది. ఓకే, తీసేద్దామా? స్టవ్ ఆఫ్ చేయనా ఫస్ట్? ఆఫ్ చేసేసి ఇది దించుకునే ముందు కొత్తిమీర వేయాలమ్మా. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? అలాగే. ఇక దీన్ని ఏమైనా డెకరేట్ చేయాలా? అవునమ్మా, ఫస్ట్ కొత్తిమీర చల్లుకోవాలి. ఇంకా మనం ఇక్కడ ఏదో రెడీ చేసి పెట్టారు. అలాగే, నేను ఇస్తాను. ఓకే, సో ఆనియన్స్, టమాటో కూడా పెడదాము. అలాగే మధ్యలో పెట్టేసి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. టేస్ట్ ఇంకో వంటకం కూడా ఉంది కాబట్టి టేస్ట్ మరి తర్వాత చూసేద్దాం. చూస్తున్నారు కదండి, మటన్ పాలకూర కర్రీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మటన్ పాలకూర కర్రీకి కావలసిన పదార్థాలు: మటన్, పాలకూర, మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, నూనె, కొత్తిమీర. మటన్ పాలకూర కర్రీ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ ముక్కల్ని వేసి బాగా కలిపి పసుపు, కారం, తగినంత ఉప్పు, మెంతికూర, గరం మసాలా, కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి అందులో పాలకూర వేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ ముక్కలు, నిమ్మకాయ, టమాటా ఫ్లవర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పాలకూర కర్రీ రెడీ.